హాయ్ హలో వెల్కమ్ టు బాబా మర్ యూట్యూబ్ ఛానల్ అలియాస్ బీబీ బ్రోస్. నేను మాట్లాడుతున్నాను మీ కౌశిక్. ఈరోజు టాపిక్ వచ్చేసి లాజికల్ అండ్ ఇల్లాజికల్ క్వశ్చన్స్ పార్ట్ 5. టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్ మనకి ఇట్లయితే ఇచ్చిండు x² = 25, y³ = 27 ఇచ్చిండు. కానీ సాల్వ్ చేయాల్సి ఇచ్చింది ఏంటంటే ట్రూ ఆఫ్ x + y = ఎంత. కానీ ఇక్కడ క్యూబ్లో స్క్వేర్లు ఇచ్చిండు కాబట్టి ఆలోచించండి. x గివెన్ x² = 25 ప్లస్ y³ = 27. మంచిగా నీకు ఇక్కడ ఏమైనా చూస్తే కామన్ అనిపిస్తుంది. అసలు కొంచెం ఆలోచించు. 25 ఇచ్చిండు, నీకు ఏదైతే సేమ్ నెంబర్ వస్తే 25 వస్తుంది. 5 స్క్వేర్లలో 5² అంటే 5 × 5 25 వస్తుంది. ఇది కూడా కొంచెం ఆలోచించు. కొంచెం నీకు లెక్కలు వచ్చుంటే ఇది నీకు ఎక్కడ వస్తాయన్నా ఎడేస్తుంది. ఎట్లా వస్తుంది? 9 3s 27, 9 3s 27 వస్తుంది. మరి అప్పుడు 9 ఏమవుతుంది? 3 × 3 ప్లస్ ఇంటూ 3. ఒక నిమిషం. 3 × 3 = 27. కనిపించిందా నీకు? y³ ఎట్లా వచ్చింది? y³ 3 × 3 × 3 27 వచ్చిందా? నెక్స్ట్ ఇక్కడ వేసుకుందాం. x = 5, y = 3. ఇప్పుడు 2 ఆఫ్ x, మనకి x ఇక్కడ ఏమొచ్చింది? 5 వచ్చింది. 2 ఆఫ్ 5 ప్లస్ y ఏమొచ్చింది? 3 వచ్చింది. 3 = ఇప్పుడు ఇది ఏం చేస్తాం? ఇది ఎంత అవుతుంది? ఈ 8 అవుతుంది. 5 + 3 8. 8 × 2 8 ఆఫ్ 2 అంటే 8 × 2. 8 × 2 ఎంత అవుతుంది అంటే 16. 8 2s 16. దీనికి ఆన్సర్ వచ్చేసి ఇది చూసుకోండి. 2 ఆఫ్ x + y = ఎంత అన్నప్పుడు ఇది కామన్గా 25 అనేది 5 × 5 వస్తుంది. x² అక్కడ ఇంకేమన్నా ఉంటే అది వేరు. x² 5 × 5 5 × 5 నీకు 27 నార్మల్గా ఎక్కడ రాదు మామ. నీకు 9 3s లేకపోతే 3 9s దాన్ని రిపీటెడ్ వస్తుంది. సింగిల్ టర్మ్లోనే వస్తుంది కాబట్టి 9 3s 27. 3 × 3 × 3. నేను 3 × 3 ఎందుకు తీసుకున్నా అంటే ఇక్కడ క్యూబ్ ఉంది. మనకి ఏం చేసినా 27 రావాలి. ఇంటూనే కాబట్టి మన 27 ఎక్కడ వస్తుంది? 3 టేబుల్లోనో లేకపోతే 9 టేబుల్లోనో వస్తుంది. అట్లా మీకు ఇక్కడ 27 వస్తుంది. అట్లా నేను ఎందుకు తీసుకున్నా అంటే 3 ఇట్లా తీసుకున్నా. ఓకే నెంబరు ఇట్లా వచ్చిందా? 2 ఆఫ్ x అంటే 5 ప్లస్ y = ఎంత? x + y వచ్చేసి అంటే 5 + 3 వచ్చేసి 8 వస్తుంది. మళ్ళీ 8 వచ్చిన తర్వాత x ఆఫ్ y 8 వచ్చిన తర్వాత x + y = 8 వచ్చిన తర్వాత 2 ఆఫ్ 8 ఎంత? 2 × 8 16 వచ్చిందా? నెక్స్ట్ ఈ కరెక్ట్ చూడండి మామ. ఈ టేబుల్లో లైక్ ఇట్లాంటి పజిల్లో కొన్ని కన్ఫ్యూజింగ్ ఉంటాయి. నేను ఫస్ట్ ఆలోచించిన ఇది చూడంగా నాకు ఏం రావాలి, ఎట్లా వస్తాయి నాకు అర్థం కాలే. ఇప్పుడు నాకు 420 రావాలి. యాక్చువల్లీ 420 రావాలి. 20 ఎట్లా వస్తుంది? నేను ఇట్లా ఆలోచించిన 4 × 4 5s 20. ఓకే కరెక్టే ఉంది. ఇది ఇక్కడ ఏమొస్తుంది? నెక్స్ట్ 5 3s ఇది రావాలి కదా, 30 రావాలి. 5కి 30 రావాలి. 5 6s 30. ఓకే ఇది కూడా మంచిగా ఉంది. 6 8s 48. కానీ ఇక్కడ 48 లేదు కదా మర్చా, 42 ఉంది. ఎలా వస్తుందని అప్పటికి నేను ఆలోచిస్తూ ఉన్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేస్ ఆఫ్ నాకు వచ్చిన ఆన్సర్ ఎట్లా వచ్చింది అంటే క్వశ్చన్ నెంబర్ 2 రాయడం మర్చిపోయినా. క్వశ్చన్ నెంబర్ 2లో ఇది ఎట్లా వచ్చింది అంటే ఇప్పుడు 4 నేను ఇక్కడ ఓన్లీ ఇదే నెంబర్ చూస్తున్నా, పక్కన ఏది యాడ్ చేయకండి, వేరే నెంబర్స్ ఏం రావు. నీకు 20 ఎట్లా రావాలని చూసుకోవాలి. 20 ఎట్లా రావాలి? నీకు 4 టేబుల్ ఎక్కడ వస్తుంది? 20 4 5s వస్తుంది. కానీ నేను అట్లా తీసుకుంటలే. నీకు ఇంకా 20 ఎట్లా వస్తుంది?
4తోనే వస్తుంది. లైక్ ఎట్లా అంటే 4 × 4 ఎంత 16 వచ్చిందా, +4. నేను ఎందుకు +4 తీసుకున్నా అంటే నీకు 20 వాల్యూ రావాలి. అది ఎట్లా వస్తుంది నీకు వచ్చిందా, = 20. ఇప్పుడు లైక్ ఎట్లా అంటే 4x² + x = ఆన్సర్. ఇక్కడ మనకు వస్తుంది ఇది y అనుకుందాం. x² + x = y. ఈ టర్మ్స్ ఆఫ్ వచ్చేసి y, ఈ టర్మ్స్ ఆఫ్ వచ్చేసి x. ఆ ఫార్ములా బట్టి తీసుకున్నా నేను. ఇట్లా 20 వచ్చిందా, రైట్ 20 వచ్చింది. నీకు 5తో 30 రావాలి. 5 × 5 అంటే x² + 5 = 5 5 ఎంత 25 వస్తుంది, +5 30 వచ్చిందా 30. నెక్స్ట్ 6లో 42, 6² 6 × 6 ప్లస్ ఒక నిమిషం 6 × 6 +6. ఇప్పుడు 6 6 36 అవుతుంది. +6 42 వచ్చిందా, నీకు 42 వచ్చిందా, అయ్యో ఇక్కడ 42 ఉంది, 42 వచ్చిందా. అట్లా అన్నప్పుడు ఇది కూడా సేమ్ ఫార్మాట్, ఇది కూడా సేమ్ ఫార్మాట్. ఇప్పుడు ఎట్లా ఉందంటే 8 స్క్వేర్ 8 + 8 = ఎంత, జస్ట్ 8 8 64 +8 72. ఈ ఫార్మాట్ కొంచెం చూడాలి. నేనేం చేయలే, ఒక ఫార్ములా తీసుకున్నా. నీకు ఏ మ్యాథ్స్ ప్రాబ్లం చేసినా ఒక చిన్న ఫార్ములా అనేది వస్తుంది. నేను ఇక్కడ ఏం తీసుకున్నా సేమ్, నీకు ఇట్లా వస్తే 20 వస్తే, ఇట్లా వస్తే 30 వస్తే, ఇట్లా వస్తే 42 రావట్లే. కానీ నీకు ఇక్కడ వస్తే 20 రావాలి. ఎట్లా వస్తుంది, ఇట్లా కూడా తీసుకోవచ్చు కదా. లైక్ అట్లా ఫార్ములా గుర్తుపెట్టుకోండి, x² + x = y. చాలా వరకు కామన్ ఫార్ములా, a² + b², లేకపోతే ఇక్కడ a² అనుకుందాం. x వద్దు మనకి, x అంత పెద్ద ABCలు రావు. a² + a = b. ఇది ఒక ఇట్లా ఈ ఫార్మాట్లో తీసుకున్నా నేను. సరే మనకి ఆన్సర్ ఇక్కడ క్వశ్చన్ మార్క్ వచ్చేసి ఆన్సర్ వచ్చేసి 72. నెక్స్ట్ ఇది కొంచెం ట్రిక్కీ క్వశ్చన్ మార్చా. ఇక్కడ కరెక్ట్ చూడండి, ఇది ఎంత వచ్చింది, 3 ఇయర్ సెట్ల వాల్యూ 30. అంటే 3 ఉండగా 10 కామన్, ఈజీ 10 చెప్పచ్చు. 2 ఇయర్ సెట్లు, ఇది x అనుకుందాం. 2x = నేను 2 ఎందుకు x తీసుకున్నా అంటే ఇక్కడ క్వశ్చన్లలో మనకు ఒకటే ఇచ్చిండు కాబట్టి 2x తీసుకున్నా. అప్పుడు అట్లా అన్నప్పుడు x = 5 వస్తాయి. x = 5 వస్తాయి, ఎందుకంటే ఇక్కడ ఒక్కటే పీస్ ఉంది. నెక్స్ట్ 2 వ్యక్తులు ప్లస్ ఒక ఇయర్ సెట్ = 20. మనకి ఆల్రెడీ ఇయర్ సెట్ వచ్చింది, వాల్యూ వచ్చేసి 10. ఇగో ఇక్కడ ఆల్రెడీ 10 వచ్చిండ్రు. 2x = 10. అట్లా అన్నప్పుడు 20 అంటే ఇద్దరు కలుపుకొని వీళ్ళిద్దరు వాల్యూ వచ్చేసి y = అంటే ఒకటే పర్సన్. ఇక్కడ మన క్వశ్చన్లో కావాల్సింది కూడా ఒక్కడే. సో y = 5 + 5 + 10 20. 5 y = 5. నెక్స్ట్ 2 వాచ్లు ప్లస్ ఒక వ్యక్తి వాల్యూ వచ్చేసి 5. గుర్తుపెట్టుకోండి, వ్యక్తి వాల్యూ వచ్చేసి 5. 2 వాచ్లు 2z వేసుకుందాం. ఇక్కడ 5 వచ్చింది, 5 అయిపోయింది. కానీ వాచ్లు యాడ్ చేయాలి. ఎట్లా, నీకు ఇక్కడ 4 4 వస్తేనే నీకు 13 వస్తుంది. ఎట్లా అంటే ఇది 2 వేసుకుందాం, 2 4 అయిందా, ఇది 2 4 + 4 ఎంత 8 8 + 5 13. ఇది ఎంత వస్తుంది వాచ్ వాల్యూ 4. 2 సెట్ ఆఫ్ వాచెస్ వాల్యూ వచ్చేసి 4 వస్తుంది. అప్పుడు z వాల్యూ వచ్చేసి 2 వస్తుంది. ఓకే, మనకి x వాల్యూ వచ్చింది, y వాల్యూ వచ్చింది, z వాల్యూ వచ్చింది. లైక్ ఎట్లా అంటే క్వశ్చన్ ఎట్లా వచ్చింది అంటే మ్యాథ్స్లో తీసుకుందాం, x + y × z, x + y × z. అయ్యో, ఇది నీకు x వాల్యూ వచ్చింది 5 + 5. ఇది చేసుకుందాం ఫస్ట్, ఇంటూ 2 z వాల్యూ 2
y వాల్యూ 5 వచ్చిందా, 5 + 5 10 ఇంటూ 2 ఎంత 20 వచ్చిందా వాల్యూ. ఇంతే సింపుల్. ఎట్లా నేను ఎందుకు 5 తీసుకున్నా అంటే ఇక్కడ ఒక్కటే మీకు తేడా గమనిస్తే ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ 2 ఉన్నాయి, సారీ ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ ఒకటి ఉంది, అట్లా. అప్పుడు నేను జస్ట్ దాన్ని మనం మ్యాథ్స్లో తీసుకున్న ప్రకారం x + y × 2, ఇక్కడ నేను 2x ఎందుకు తీసుకున్నా, 2 ఉన్నాయి, 2z ఎందుకు తీసుకున్నా, 2 వాచెస్ ఉన్నాయి, గంతే. ఐక్యూ కొంచెం గమనించండి, ఐక్యూ టెస్ట్ అది కూడా పాత ఐక్యూ టెస్టే, కానీ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ 4, 8 and 1 9. ఇది జస్ట్ నేను చెప్తున్నా అనుకోకండి, నేను గ్యాప్ ఇస్తున్నా. 4, 8 and 1 9. ఇందులో ఏమనుకుంటున్నారు మీరు కామెంట్లో వేయండి, దానికి ఆన్సర్ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. ఇదే మనకి లాస్ట్ క్వశ్చన్ మామ. ఇక్కడ 4 బాల్స్ ఉన్నాయి, ఒక 5 kg ఒక ఐటమ్ ఉంది, ప్లస్ ఇక్కడ 17 kg ఒక ఐటమ్ ఉంది, ఒక బాల్ ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ వేసుకుందాం. 4x ప్లస్ 4 బంతులు ఉన్నాయి కదా, బాల్స్ అంటే ఎక్స్ వేసుకుందాం, ప్లస్ 5 kg ఐటమ్ ఉంది, ఈజ్ ఈక్వల్స్ టు, అది ఈక్వల్గా ఉంది, అటు లేదు ఇటు లేదు. 4x + 5 వేసుకుందాం. ఈక్వల్స్ ఎందుకు వేసుకున్నాం అంటే అది అటు లేదు ఇటు లేదు కాబట్టి కరెక్ట్ చూడండి, మధ్యలో ఉంది అంటే ఈక్వల్గా ఉంది అన్నప్పుడు 17 + x. అప్పుడు నేను ఏం చేస్తా అంటే ఇది ఇటు పంపిస్తా, ఇది ఇటు పంపిస్తా. ఎట్లా అంటే 4x ఇది ఇటు వచ్చినప్పుడు మైనస్ అవుతుంది, మంచిగా గుర్తుపెట్టుకోండి, -x ఈజ్ ఈక్వల్స్ టు 17 -5 అటు పోయినా ఇటు వచ్చిన. ఇప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, ఒకటి ఇటు పోగా మైనస్ అవుతుంది, ఒకటి ఇటు రాగా మైనస్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ప్లస్ ఉంది అనుకోండి మైనస్ అవుతుంది, ఒకవేళ మైనస్ ఉంది అనుకోండి ప్లస్ అయిపోతుంది. అప్పుడు 3x ఈజ్ ఈక్వల్స్ టు 12. ఎందుకంటే 4xలలో ఒక x తీసేస్తే, అంటే ఒక బాల్లలో ఇంకో బాల్ తీసేసి 4 బాల్లలో ఒక బాల్ తీసేస్తే ఎంత అవుతుంది, 3 బాల్లో అయిపోతాయి. అప్పుడు 17 - 5 వేసుకుంటే 12 అవుతుంది. అప్పుడు x ఈజ్ ఈక్వల్స్ టు 12/3. 12/3 ఎంత వస్తుంది, లేదంటే ఇట్లానే స్టార్ట్ చేసుకుందాం. 3 1s 3 4s. x ఈక్వల్స్ టు 4 ఇక్కడ ఉందిగా, అంటే ఒక్క బాల్ వాల్యూ వచ్చేసి 4, ఒక్క బాల్ వాల్యూ వచ్చేసి 4. ఈ వీడియోలో అయితే ఇంతే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి. అలానే దాని ఆన్సర్ మాత్రం కామెంట్ సెక్షన్లో పెట్టడం మర్చిపోకండి. ఇలాంటి మీకు వీడియోలు కావాలంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ మాత్రం గట్టి కొట్టండి. టాటా బాయ్ బాయ్, స్టే సేఫ్ మచా.